హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు? ఇంకా మేమైతే ఏమేమి చేసాము, ఏంటి అనేది ఇన్‌స్టా స్టోరీలో అయితే చెప్తూనే ఉన్నాను. అంటే అప్డేట్ చేస్తూనే ఉన్నాను. మీకు తెలిసే ఉంటుంది. ఇన్‌స్టా ఫాలో అయితే నాది. బాయ్ బాబా. హ్యాపీ పట్టుకో. ఇంకా నార్మలే బిజీ లైఫ్. టెడ్డీ, హ్యాపీ, సుదర్శన్ ముగ్గురు ఆఫీస్కి స్కూల్స్కి వెళ్ళిపోయారని వదిలేసి వచ్చేసాను. ఇంకా తర్వాత ఏమంటే లైట్గా టిఫిన్ తినేసి వెళ్తాను యోగాకి వెళ్ళే ముందు, లేకపోతే నేను యోగా చేయలేను. ఫ్రూట్స్ అయినా ఇంకా ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి వెళ్తూ ఉంటాను. ఇంకా అక్కడ మంచిగా వర్కౌట్ చేసుకొని వచ్చిన తర్వాత ఏమంటే వేడిగా వాటర్తో స్నానం చేసుకుంటే ఫ్రెష్గా ఒక రకమైన రిలాక్స్గా ఉంటుంది. అలా చేసేసుకున్న తర్వాత అనమాట ఇది. ఇంకా నేను సుదర్శన్ నాకు వ్యాలంటైన్స్ డేకి కాదు, దానికంటే ముందే ఎప్పుడో ఒక కమ్మలు కొనిచ్చాగా క్యారెట్ లైన్లో. నేను ఒక రీల్ కూడా పెట్టున్నాను. సో ఆ కమ్మలకి ఏమంటే వెనకాల బటన్స్ ఎట్లా ఉంటాయంటే ప్లాస్టిక్ అనుకున్నా ఫస్ట్ నేను. అది రబ్బర్ లాగా ఉంది. దాని మధ్యలో మళ్ళీ గోల్డ్ ఉందనమాట. అది భలే వెరైటీగా ఉన్నాయే అనిపించింది. సో అందుకే అట్లా అనేసి మీకు చూపిస్తున్నాను తీసి. ఇంకా అప్పుడు చాలా మంది దాని కాస్ట్ అడిగారు. సర్లే వ్లాగ్లో చూపిస్తాం కదా, అప్పుడు చెప్దాంలే కదా అనుకున్నాను. అప్పుడు నాకైతే కరెక్ట్గా తెలియదు సుదర్శన్, నేను కాస్ట్ అవంతా ఏం అడగలేదు. సుదర్శన్ ఏమంటే అది అనుకోకుండా ఒకరోజు అంటే లాస్ట్ ఇయర్ నేను మ్యారేజ్ డేకి అప్పుడు సుదర్శన్ నాకు డైమండ్ది మంగళసూత్ర బ్రేస్లెట్ ఒకటి కొనిచ్చారు క్యారెట్ లైన్లో. అప్పుడు ఏమంటే వాళ్ళు స్కీమ్ కట్టండి అనేది చాలా ఫోర్స్ చేశారు మా సుదర్శన్కి. మా సుదర్శన్కి అలాంటివన్నీ అసలు ఇష్టమే లేదు, చెప్తూ ఉంటాను కదా. అయినా ఇంకా ఫోర్స్ చేసేసరికి 6,000 స్కీమ్, ఎవరైనా నమ్ముతారా? 6 months 6,000 స్కీమ్ కట్టాడు. సో అది ఎప్పుడో అయిపోయింది, 6 months అయిపోయింది, 6,000 కట్టేసి అంత అయిపోయింది. అది ఇంకా ఎక్స్పైరీ డేట్కి దగ్గర పడుతూ ఉందన్నమాట. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, కాల్ చేసి ఇంకా ఎక్స్పైర్ అయిపోతుంది సార్, ఏదో ఒకటి తీసుకోండి అన్నాడు. ఫోర్స్ చేస్తే మళ్ళీ ఇదిగో ఆ చిన్న కమ్మలేమో కొనిచ్చాడు నాకు. అది అనుకోకుండా వ్యాలంటైన్స్ డేకి ముందు వచ్చేసరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే బుజ్జు అన్నట్టుగా పెట్టి ఇచ్చాడనమాట. ఇంకా నేనేమంటే అది నేను ఏదైనా పెద్దది అడుగుతానేమో, అందుకని ముందే చిన్నవి ఇచ్చేసాడేమో అలా అనేసి ఏదో ఫీల్ అయిపోయాను. ఇంకోటి ఏమంటే ఆ కమ్మల్ని పక్కన పెడితే చిన్నదో పెద్దదో వ్యాలంటైన్స్ డే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే బుజ్జు అని చెప్పేసి మెసేజ్ పెట్టున్నాడు కదా, అది చూసి ఇంకా హ్యాపీ అనిపించేసింది నాకు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే. నేను అక్కడక్కడ రోజు అంటే ఒక నార్మల్ ఫుల్ వ్లాగ్ లాగా ఏం తీయలేదు, అక్కడక్కడ కొద్దిగా అలా తీసుకుంటూ వచ్చాను. ఒక 1 week వ్లాగ్ అనమాట ఇదంతా, దీంట్లో పెడుతున్నాను ర్యాండమ్ వ్లాగ్. సో ఇంకా నెక్స్ట్ ఇది టెడీకి లాస్ట్ ఎగ్జామ్ రోజు అనమాట. సో టెడీ, హ్యాపీ, సుదర్శన్ మళ్ళీ ఆఫీస్కి స్కూల్స్కి బయలుదేరిపోయారు. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది కదా అన్నట్టుగా మాల్కి వెళ్ళాము. యాక్చువల్గా మాల్కి ఎందుకు వచ్చామంటే కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి తీసుకుందాం అనేసి వచ్చానమాట. ఇంకా అలాగే సుదర్శన్ ఏమంటే మూవీకి వెళ్దాం బుజ్జు, మూవీకి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది వీరికి ఎగ్జామ్స్ అని, కూల్ డ్రింక్ ఎందుకురా, మూవీకి వెళ్దాం అలా అనేసి అనుకున్నాము. సో ఏదో మూవీ జస్ట్ పిల్లల కోసం అనేసి ఇంకా రోజు మూవీకి వెళ్ళాము. ఇంకా నేనైతే మూవీకి ఎందుకు వస్తాను అంటే ఇదిగో పాప్కార్న్ తినడానికి మాత్రం వస్తాను. నాకు పాప్కార్న్ అంటే చాలా ఇష్టము. అంటే అది ఇలా థియేటర్లో తింటాం కదా, ఆ పాప్కార్న్ అంటే చాలా ఇష్టము. ఇంకా తింటూ చూసేస్తాను. అది కూడా ఇంకా అన్లిమిటెడ్ ఉంటాయి, వీకెండ్ అయితే ఆఫర్స్ ఉంటాయి. సో ఆ టైంలో వచ్చామంటే ఇంకా మంచి మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు అనమాట పాప్కార్న్. సో అలా ఇగో ఇదే ఆరియన్ మాల్కి వచ్చామన్నమాట. దాని తర్వాత ఏమంటే సరే మూవీ అయిపోయాక తర్వాత వెళ్తూ మనము మార్కెట్కి వెళ్ళి అన్ని షాపింగ్ చేసుకొని వెళ్దాము అనుకునేసి ఉన్నామన్నమాట. సో మూవీ అయిపోయింది. ఇంకా సుదర్శన్ ఏదో పైన ఏదో అది ట్రాలీస్ అట్లా యాడ్స్ పెడతారు కదా, దాన్ని చూసుకొని వస్తానుండు అని చెప్పేసి వెళ్ళున్నాడు. కింద మేము వెయిట్ చేసాం. సో ఇంతలో మా సుదర్శన్ వచ్చేసరికి ఇంకా మళ్ళీ ఇదిగో మార్కెట్లోకి వచ్చేసాము. ఇంకా ఈ ఆరియన్ మాల్లో ఈ మార్కెట్ అంటే నాకు సుదర్శన్, రెడ్డి, హ్యాపీకి భలే ఇష్టం. అన్ని మాల్స్కి వెళ్తుంటాం కదా, ఏ మాల్లో ఏ మార్కెట్కి వెళ్ళడం మీకు నేను చూపించుంటాను, అసలు నేను వెళ్ళాం అసలు. అలాంటిది ఇక్కడికి వస్తే మాత్రం ఈ మార్కెట్కి వెళ్ళిపోతాము. ఈ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. అది ఏమంటే మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి, అఫోర్డబుల్ ప్రైస్ దొరుకుతాయి. మెయిన్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే చాలా తక్కువగా కనిపిస్తాయి అనమాట. ఓకే ఒక వీకెండ్ అయితే చాలు బుజ్జి ఇక్కడికి వచ్చేసాము అనుకో, అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు కొనుక్కొని అనేసి అనుకుంటాము. కానీ మళ్ళీ అదే అట్లా మర్చిపోతాము. మళ్ళీ ఎప్పుడో రావాల్సిన టైం వస్తాం కదా ఈ మాల్కి, అప్పుడు మళ్ళీ ఇంకా కొనుక్కొనేసి వెళ్తాం అనమాట. ఇంకా ఈ మార్కెట్లో అయితే A to Z అన్నీ దొరుకుతాయి. ఒకసారి ఏమంటే ఈ స్టీల్వి ఉంటాయి కదా బౌల్స్ లాంటివి, సో అవి కూడా మంచి ఆఫర్స్లో ఉండేటివి అనమాట.
కానీ ఇంకా నేను తీసుకోలేదేమి. కానీ అన్నీ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి, అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. ఇంకా వెజిటేబుల్స్కి వచ్చేసాం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్. యాక్చువల్గా అయితే ఆన్లైన్లో చాలా ఎక్కువగా ఉంటుంది ప్రైస్. మార్కెట్ థర్స్డే సంత పెడతారు కదా, అక్కడ చాలా తక్కువ ఉంటుంది. కానీ సంతకి ఎప్పుడు వెళ్ళను, ఎప్పుడో ఒకసారి 2 సార్లు వెళ్తాను అంతే. ఇంకా ఇక్కడైతే అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, అన్నీ రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇంకా తీసుకోవాలి అనిపిస్తుంది, అబ్బా తక్కువే కదా తీసుకొని పెట్టుకుందాంలే, 1 వీక్ సరిపోతాయి అన్నట్టుగా అనిపిస్తుంది. ఇగో మా సుదర్శన్ డ్రమ్ స్టిక్స్ ఏరుతున్నాడు. ఇంకా ఈ గ్రీన్ లీఫ్ చూసారా, అది దిల్ అంటారు దాని పేరు. ఇక్కడ కర్ణాటకలో భలే యూస్ చేస్తారు, ప్రతి ఒక్క కర్రీలో వేస్తూ ఉంటారన్నమాట, ఏదైనా ఫ్రైస్ చేసినా అట్లా. దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, నాకు అంతగా నచ్చదు. చూడ్డానికి కొత్తిమీర లాగా ఉంటుంది కానీ కొత్తిమీర ఫ్లేవర్ ఉండదు, అది ఇంకొక టైప్ ఆఫ్. 59 రూపీస్ బాబా, దీంట్లో 59 రూపీస్. యాపీకి వాటర్ మిలన్ అంటే భలే ఇష్టము, అంటే ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తే ఆ ఫ్రూట్ భలే ఇష్టం అనమాట. ఇంకా ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి బాగా వస్తుంది, ఒక్కొక్కసారి బాగా రాదు. ఇంకా ఇక్కడ చాలా తక్కువ అనిపించింది, సరే అనేది తీసుకుందాం అనుకున్నాను. ఇంకా గార్లిక్ అనుకోండి, ఇలాంటి పెద్దవి ఉన్నాయి గార్లిక్, అవి తీసేసుకోవాలి అనిపిస్తుంది. ఈజీగా ఉంటుంది వలుచుకోవడానికైనా, ఒక్కటి తీసుకొని దంచి వేసుకోవడానికి కూడా. అది చిన్న బుడ్డి వస్తాయి, అసలు అవి ఎండిపోయినట్టు ఉంటాయి, ఓన్లీ అది దాని పీలే ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని గార్లిక్ ఇలాంటి పెద్దగా ఉంటే మాత్రం ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తిరుపతికి పెద్దవి ఉంటే మాత్రం తెచ్చుకుంటూ ఉంటారు. అట్లా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏది తీసుకున్నారు బాబా, అది చూపించినాను. అది ఏముంది అప్పి దీంట్లో స్పెషాలిటీ ఏమి? దీంట్లో కెమికల్స్ ఏమి అయ్యావమ్మా, షుగర్ %2 to 6%. ఇంకా జస్ట్ వేరే వాళ్ళు వచ్చి దీని గురించి యాడ్ ఇచ్చేసి వెళ్ళారనమాట. మేము ఇక్కడ షాపింగ్ చేస్తుంటే అది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, షుగర్ ఫ్రీ ఉంటుంది అట్లా అనేసి. సో అదే ఇక్కడ రిపీట్ చేసి చెప్తా ఉంది హ్యాపీ. అదేనా నువ్వు కూడా తీసావు? రే ఏమి అది అసలు, అది ఏం వాటరా? లేదు డ్రింక్ అవ్వది. బాగుండవు పెట్టు, బాగుండరా చూపించు. ఫెస్టివల్స్ మిస్టర్ పీస్ ఫెస్టివల్స్ 500 అంటే చూసావా? హ్యాపీ ఇంకా ఇటు వచ్చేసాను, అన్నిట్లో అన్నీ ఉంటాయి పెట్టు. టెడ్డీ హ్యాపీతో వస్తే షాపింగ్ ఒక్కొక్కసారి అబ్బా ఎంత మంచి వాళ్ళు, ఎంత అర్థం చేసుకుంటారు పిల్లలు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వచ్చామనుకోండి, అమ్మో వీళ్ళు అమ్మేస్తారు మమ్మల్ని అనిపించేస్తుంది, అలా ఉంటుంది. ఏమంటే అదిగో అక్కడ చాక్లెట్స్, ఆ డ్రింక్స్ అవన్నీ చూస్తారు. ఇదిగో మెయిన్గా వీళ్ళు చూసే వీడియోస్ ఉంటాయి కదా, ఆ కిడ్స్ వీడియోస్. సో దాంట్లో చూసి అనమాట వీళ్ళు ఇక్కడ కనిపిస్తాయి, అవి కనిపించగానే అవి టేస్ట్ చేయాలి, వాటిని ట్రై చేయాలి అని చూస్తూ ఉంటారు. అవి ఎంతెంత కాస్ట్లీ ఉంటాయంటే అసలు ఓ మై గాడ్, అంత కాస్ట్ అది, దాన్ని బట్టి తీసుకోవాలి, అవసరం లేదు పదనరా అని చెప్పినట్టు అయిపోతుంది అనమాట షాపింగ్, అలా ఉంటుంది. ఇంకా అక్కడ వస్తూ ఇదిగో ఈ పికిల్ కొనుక్కొచ్చుకున్నాము, మ్యాంగో పికిల్, చాలా బాగుంది టేస్ట్. అంత పెద్ద తీసేసుకుంటున్నాము, ఎలా ఉంటుందో ఏంటో, వద్దులే బాబ్బా అనేసి అన్నాను. లేదు బుజ్జు చాలా బాగుంది చూడడానికి, తీసుకుందాము అన్నాడు. ఇంకా వేడి అన్నం చేసుకొని ఇంకా గీలో ఫస్ట్ దీంతో ఈ ఆవకాయతో తిందాము అనిపించింది. దానికి ఇంకా పొటాటో ఫ్రై, పప్పుచారు అవన్నీ, ఈ మధ్య ఎక్కువ పప్పుచారే చేస్తున్నాను కదా, అంత నచ్చేసింది నాకు. సో చాలా బాగుంది. ఇంకా అబ్బు, సాగర్ వచ్చున్నారనమాట, ఇంకా వాళ్ళ కోసం స్నాక్స్ అనేసి చేసి పెట్టాను. హ్యాపీ ఏమి బాగా కూర్చో. ఇంకా సాగర్ అబ్బు వచ్చేసి 2 days ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. దాని తర్వాత ఆ రోజే ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా బయలుదేరిపోతాడు. సాగర్ తిరుపతి వెళ్ళిపోతాడు, ఇంకా అబ్బోడైతే ఇంకా అక్కడ పీజీకి వెళ్ళిపోతాడు అనమాట. సో జస్ట్ ఇంకా కొంచెం అట్లా వాళ్ళు వచ్చారు కదా, అది గుర్తుగా ఉంటుందనేసి అలా వీడియో తీసుకొని పెట్టుకుని అది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే, చెప్పాను కదా అక్కడక్కడ అప్పుడప్పుడు కొద్దిగా తీసాను అనేసి. సో ఇది నెక్స్ట్ డే, ఇంకా టెడ్డీకి ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్ ఇచ్చారనమాట. అంటే 9th క్లాస్ అయిపోయింది టెడ్డీకి, 1 week హాలిడేస్ ఇచ్చారు. సో 1 week తర్వాత మళ్ళీ 10th స్టార్ట్ చేస్తారనమాట. సో ఆ 1 week ఏమంటే ఇంకేం పని ఉంది, నేను టెడ్డీయే ఉంటారు. సుదర్శన్ ఏమో ఆఫీస్కి వెళ్ళాడు, హ్యాపీ స్కూల్కి వెళ్తుంది. ఇంకా టెడ్డీ
టెడ్డీ ఏమన్నానంటే, టెడ్డీ నీది ఫస్ట్ వర్క్ ఏదంటే నీ బెడ్ నీట్గా సర్దుకునేసేరా అని చెప్పి. ఆ టాయ్స్ ఉంటాయి కదా, సాఫ్ట్ టాయ్స్, అవి 1 మంత్కి ఒకసారి నీట్గా తీసి మంచిగా వాష్ చేయాల్సింది చేసి, ఆ డస్టింగ్ చేయాల్సింది చేసి, ఆ బెడ్షీట్ తీసేసి నీట్గా పెట్టుకుంటూ ఉంటేనే ప్రాపర్గా ఉంటుంది. అలర్జీ ఏం లేకుండా మంచిగా నిద్ర పడుతుంది. లేదనుకోండి అబ్బాబ్బా ఎందుకులే అట్లా అయిపోతుంది. అందుకనేసి ఇంకా ఈ మధ్య చాలా బిజీ అయిపోయి కొంచెం డిలే అయిందనమాట క్లీన్ చేసుకోవడం. ఇంకా టెడ్డీ ఫ్రీగా ఉందనేసి టెడ్డీకే చెప్పాను. అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంది. కొన్ని వాషింగ్ మిషన్లో ఉతికితే అదిగో అయ్యి ఒకటి ఊడిపోయింది ఒక దానికి. సో అట్లా బెడ్షీట్ వేసుకొని నీట్గా పెట్టేసుకుంది. ఇంకా ఇది నెక్స్ట్ డే యాపీకి స్కూల్కి బాక్స్ అనమాట. ఆ స్ట్రాబెర్రీస్ ఆ న్యూటెల్లాలో కలుపుకొని తింటుంది అనమాట యాపీ. సో దానికి అనేసి అది పెట్టాను. సేమియా ఉప్మా అంటే ఇష్టం అనేసి పెట్టాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమంటే ఇదిగో పుల్లటి దోశలు వేసుకున్నాము. సుదర్శన్కి యాపీకి పెట్టేశాను, వెళ్ళిపోయారు. దాని తర్వాత ఏమంటే నెక్స్ట్ డే కదా, ఇంకా టెడ్డీ ఏమంటే కర్టన్స్ మారుస్తుంది. ఈ కర్టన్స్ ఏమంటే మమ్మీ నాకు ఇచ్చింది. మమ్మీ వాళ్ళ కిచెన్లో సేమ్ కర్టన్స్ వేసుకొని ఉంది. నాకు నచ్చాయి అనేసి ఇంకా ఇంకొక పెయిర్ ఉంది తీసుకెళ్ళమని చెప్పినాను. ఇంకా ఇక్కడ ఎట్లో 2 డోర్స్ ఉంటాయి కదా, సో నేను ఇంతకుముందు కూడా ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కొంచెము లేస్ లాంటివి, అలాంటివి వేస్తూ ఉంటాను. సో ఇంకా దీనికి బాగుంటుందని చెప్పేసి ఇచ్చిందనమాట. ఇంకా ఆ రోజు వేసుకున్నాము. ఇంకా టెడ్డీ ఉంటే నాకు ఎంత హెల్పింగ్గా ఉందో అసలు. ఇవన్నీ నేనే కదా చేసుకుంటా ఉంటాను. మామూలుగా వెళ్ళి స్కూల్స్కి వెళ్ళినప్పుడు నాకు టైం ఉన్నప్పుడు గబగబా అని నీట్గా సర్దుకుంటూ ఉంటాను. నేను 2 డేస్కి ఒకసారి బెడ్షీట్ చేంజ్ చేసేస్తూ ఉంటాను. నా దగ్గర ఒక 3-4 బెడ్షీట్స్ ఉన్నాయి. సో అవే వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేను పిల్లో కవర్ తెచ్చుకున్నాను కదా, ఇంకో దానికి అక్కడ వేసుకున్నాను. ఇంకా నేను కింద పడుకుంటాను, టెడ్డీ ఒక్కొక్కసారి నా పక్కన పడుకుంటుంది, ఒక్కొక్కసారి పైన పడుకుంటూ ఉంటుంది. ఇంకా హ్యాపీకి స్కేటింగ్ అనమాట. ఈ కొత్త స్కేట్స్ కొనిచ్చారు కదా, కొనిచ్చిన తర్వాత నుండి ఏమంటే వాడికి బాగా కుట్టేస్తున్నాయి, పాపం నొప్పంట. ఇంకా మా మమ్మీ మా డాడీ చూస్తున్నారా, మా మమ్మీ మా డాడీ కోసం నజ్జు దగ్గర నేను చేసిన చికెన్ పులావ్ ప్యాక్ చేసి పంపించాను కదా, సో అది ఇంకా ఇంటికి తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసుకొని వేడి చేసుకునేసి ఇంక ఇద్దరు తింటున్నారు. పెట్టించింది నజ్జు పాపం. చాలా బాగుందంట, ఎంత నచ్చిందంటే అంత నచ్చిందంట. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. నిజంగా కదా, నేను అసలు ఆ రోజు చేస్తాను మమ్మీ వాళ్ళకి పంపిస్తాను అస్సలు అనుకోలేదు. అది ఎట్లా జరిగిందంటే నాకే తెలీదు. అట్లా నాకైతే మమ్మీ డాడీ తినేసి, నేను నజ్జుకి అడిగా మమ్మీ డాడీ తినేటప్పుడు వీడియో తీసి పంపించి నజ్జు అనేసి. సో అలా నజ్జు నాతో షేర్ చేసింది. ఒక్కసారిగా ఎంత హ్యాపీ అనిపించేసిందో నేను మాటలో చెప్పలేకపోతున్నాను. మా మమ్మీ మా డాడీ అన్నీ మాలాగా తింటారంటే ఎన్ని చేసి పెట్టచ్చు, ఎన్ని చేసి పంపిస్తూ ఉండొచ్చు అనిపిస్తుంది. కానీ ఏది తిన్నారు సరిగ్గా, ఎంత టేస్టీగా చేసి పెట్టచ్చు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను పాలు పెట్టాను, సుదర్శన్ వచ్చాడు టీ పెట్టుకుందాము అనేసి. ఆ పాలు పొంగిపోయాయి. ఆ పొంగిపోవడం కూడా మంచిదే అంటారు కదా, అందుకనేసి అమ్మాయి పర్వాలేదు. ఈ మధ్య పాలు పొంగితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఏమంటే అయ్యో అనుకుంటున్నాను, దాని తర్వాత గుర్తుకొచ్చుకుంటాం నాకే. ఏమంటే ఫ్రైడేస్ అట్లా పొంగితే పాలు మంచిదంట. సో అది ఫ్రైడే రోజే అనమాట పాలు పొంగే. సో మంచిది కదా అన్నట్టుగా మళ్ళీ గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం అయిపోతూ ఉంది. ఇంకా నేను సుదర్శన్ ఎప్పుడో ఒకసారి ఈ టీ కప్స్ కొన్నాను, కానీ ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు రిలాక్స్గా ఉన్నప్పుడు తాగాలనిపిస్తుంది. లేదంటే నార్మల్ కప్స్ ఉన్నాయి ఇంకొకటి గ్లాస్వి, దాంట్లో తాగేస్తుంటాం. ఇంకా టెడ్డీ కోసం హ్యాపీ కోసము పాలు పెట్టేశాను. సో అది కొంచెం చల్లగా అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు తాగేస్తారు. ఇంకా ఆ రోజు ఏమంటే సాటర్డే అనమాట. ఇంకా టెడ్డీ ఉండేసి ఉగ్గాని చేసుకుందాము అనింది. సో ఇంకా నేను దానికి ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఆ సుదర్శన్ ఎక్కడ పొంగల్ చేద్దాము అనేస్తాడో అనేసి మా టెడ్డీ ముందే ఉగ్గాని చేసుకుందాం అశక మనము అనేస్తుంది అనమాట. ఇంకా సచ్చినట్టు ఆ రోజు ఉగ్గాని చేసుకుంటున్నాము. ఇంకా హ్యాపీని ఏమంటే రే హ్యాపీ నీ టేబుల్ చూడరా ఎంత గలీజ్గా ఉందో, నీట్గా సర్దుకోరా అంటే ఏదేదో చేస్తూ ఉంది. అన్నీ ఏం చేస్తున్నారు సో అన్నీ తీస్తుంది, వేస్ట్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాను ఒక దగ్గర బాక్స్లో. అది మళ్ళీ నేను చూసి మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. సో ఉగ్గాని రెడీ అయిపోయింది ఇక్కడ. ఇంకా వీళ్ళు ముగ్గురికి పెట్టించేసాను, తర్వాత నేను తినేసాను. ఇంకా ఆ రోజు ఏమంటే టెడ్డీకి రిపోర్ట్ కార్డ్ ఇస్తారనమాట. అంటే రిజల్ట్ కాదు, జస్ట్ పేపర్స్ ఇస్తారంటే వాళ్ళకి ర్యాంక్స్ అని గ్రేడ్స్ అని అట్లా ఏం మెన్షన్ చేయరనమాట. జస్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇంకా వాళ్ళకి ఏమంటారు పీటీఎం, మర్చిపోయాను, పీటీఎం అనమాట, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. ఇంకా ఆ రోజు టెడ్డీ హ్యాపీ ఇంట్లోనే పెట్టేసి ఇంకా మేమిద్దరం మాత్రమే వెళ్తున్నాము. టెడ్డీ కూడా మాతో రావచ్చు, లేకపోతే రాకపోయినా పర్వాలేదు. సో సుదర్శన్ ఏమంటే ఆ రోజు కొంచెం వర్క్ ఉంది సుదర్శన్కి, అందుకని తొందర రా బుజ్జి మన ఇద్దరం వెళ్ళిపోయి ఆ వర్క్ ఏదో కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాము, టెడ్డీ హ్యాపీ ఇంట్లోనే ఉంటారులే అనేసి అన్నాడు. అందుకని ఇంకా వాళ్ళిద్దరిని ఇంట్లోనే పెట్టేసి మేమిద్దరం మాత్రమే వెళ్తున్నాము. ఇంకా నాకేమంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది.
ఉంటుందన్నమాట. సుదర్శన్ కూడా లోపల ఉంటుందేమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కొంచెం టెన్షన్. ఏం చెప్తుందా మ్యామ్, టెడ్డీ ఎలా చదువుతా ఉందో ఏంటో, ఎట్లా చెప్తుందో అనేసి. ఎప్పుడు వెళ్ళినా పీటీఎంకి కొంచెం టెన్షనే. లాస్ట్ టైం 92% వచ్చింది, ఇంకా ఈసారి ఎలా వస్తుంది అలా అనేసి అనుకుంటూ ఉంటాను. అవంతా ఆ పర్సంటేజ్ మార్క్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే మెయిన్గా మేమిద్దరము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే క్లాస్లో ఎలా ఉంటా ఉంది, యాక్టివ్గా ఉంటా ఉందా లేదా, అందరిలో కలుస్తూ ఉందా లేదా, ఓపెన్ అప్ అవుతా ఉందా లేదా, డౌట్స్ అడుగుతా ఉందా లేదా. సో ఇట్లాంటివి కావాలి మాకు ఫస్ట్ అనమాట. సో టీచర్ ప్రతి ఒక్కసారి వెళ్ళినప్పుడు మ్యామ్ ఏం చెప్తుందంటే అంతా ఓకే, కొంచెం ఇంకా మంచిగా యాక్టివ్ అవ్వాలి తను, ఇంకా ఏమంటారు కొంచెం కామ్గా చాలా డీసెంట్గా ఉంటుంది, మరి అంత డీసెంట్గా అంటారు దాన్ని ఏమంటారు, మరి అంత ఉండకుండా కొంచెం ఓపెన్ అప్ అవుతా ఉంటే బాగుంటుంది అనేసి అంటూ ఉంటుంది. ఏమంటే చాలా మొహమాటంగా ఉంటుందన్నమాట. అదే మేము టీచర్ చెప్తా ఉంటాం కొంచెం చూసుకోండి అనేసి. కానీ మ్యామ్ ఏం చెప్పిందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది, చాలా సూపర్ యాక్టివ్ అయిపోయింది, చాలా బాగుందని, చాలా అన్నీ గుడ్గా చెప్పింది, చాలా హ్యాపీ అనిపించేసింది మ్యామ్ చెప్పే మాటలకి. కానీ లాస్ట్లో ఒకటి ఏమంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా టాప్ వచ్చి ఉంటుంది వైష్ణవి, కాకపోతే ఏమంటే రెగ్యులారిటీ లేదు తనకి, ఇర్రెగ్యులారిటీ ఎక్కువ ఉంది, సో మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అనేసి అనిందనమాట మ్యామ్. అలా అంతే అయిపోయింది. ఇంకా 10th క్లాస్ బుక్స్ ఇచ్చేసారు, అదిగో తీసుకొచ్చేసాము. ఇంకా అదే ఇస్తే ఇంకా అవన్నీ సెట్ చేసుకుంటా ఉంది, చూసుకుంటా ఉంది అన్నీ. లాస్ట్ ఇయర్ బుక్స్ వేరే కలర్లో ఉన్నాయంట, ఇప్పుడు ఈ ఇయర్ బుక్స్ వేరే కలర్లో ఉన్నాయి. ఇంకా 10th టెడ్డీ ఇంకా 1 వీక్ తర్వాత 1 వీక్ అప్పటికే అయిపోయింది, ఒక 3-4 డేస్. సో ఇంకా 2 డేస్లో 10th స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇప్పటి వరకు అంటే ఏదో అలా గడిచిపోయింది, డుమ్మాలు కొట్టాము, మంచిగా స్పెండ్ చేసాము, అంత హ్యాపీగా అయిపోయింది. ఇప్పుడు 10th కదా, 10th చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా ఏ ఏజ్లోనే 10th రిజల్టే అడుగుతూ ఉంటారు. సో 10th క్లాస్ ఇంపార్టెంట్. సో 10thలో మంచిగా మార్క్స్ వచ్చి వాడికి మంచి రిజల్ట్ వస్తే బాగుండు దేవుడి దయ వల్ల. నేనైతే మాత్రం 10th అని చెప్తానే ఉంటానన్నమాట. ఎందుకంటే నా 10thలో నా ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే, నేను ఇయర్ అంతా ఎంత కష్టపడ్డాను. లాస్ట్ ఎగ్జామ్స్ ఇంకా మాకు ఏమంటారు ప్రిపరేషన్ హాలిడేస్, దాని తర్వాత ఎగ్జామ్స్. ప్రిపరేషన్ హాలిడేస్లో కంప్లీట్గా నాకు అమ్మవారు వచ్చింది, చంపలమ్మ, దాంట్లోనే మళ్ళీ టైఫాయిడ్ వచ్చింది. అంతే, ఇంకా అసలు నేను చదవలేకపోయాను. ఎగ్జామ్స్కి కూడా రిక్షాలో వెళ్ళి రాసేసి వచ్చాను ఒక్కొక్క ఎగ్జామ్. నేను అంత వీక్ అయిపోయాను, అసలు ఎగ్జామ్ రాయడానికి కూడా నాకు అంత ఎనర్జీ లేదనమాట. అలా అయిపోయాను. దేవుడా అనిపించింది, అమ్మ అలాంటి సిచ్యువేషన్స్ ఎవ్వరికి రాకూడదు అనిపించింది. అందుకే ఇప్పుడు టెడ్డీ 10th అంటే, రే 10th రా, బాగా చదువుకోరా, ప్లీజ్ రా, జాగ్రత్తగా ఉండరా అంటూనే ఉంటాను. అంటే టెన్షన్ పెట్టడం కాదు, అది ముందు జాగ్రత్త అనమాట. మనం కొంచెం చెప్తూ ఉంటేనే పిల్లలు కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, చదువుతారు. ఇంకా చాలామంది టెడ్డీ ఏ సిలబస్ ఆశ అనేసి అడుగుతుంటారు. సిబిఎస్ఈ సిలబస్ అమ్మ టెడ్డీ. ఫస్ట్ అయితే ఐసిఎస్ఈలో ఉండింది, కేంబ్రిడ్జ్ స్కూల్ హెచ్ఎస్ఆర్లో ఉన్నప్పుడు. వైట్ ఫీల్డ్కి ఎప్పుడు వచ్చేసామో ఇక్కడ ఇంకా వైట్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ దగ్గరలో ఉంటుంది అనేసి, ఇంకా దీంట్లో సిబిఎస్ఈ ఉంటుంది అనేసి ఇక్కడే ఇంకా ఈ సిలబస్ అనమాట వాడిది. ఇంకా ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ 2 times పెడతారంట, 1 time కూడా కాదంట. ఫెబ్లో ఒకసారి రాయాల్సి వస్తుందంట, మళ్ళీ ఏప్రిల్లో ఒకసారి రాయాల్సి వస్తుంది. 2 కంపల్సరీగానే రాయాలంట. అంటే ఏప్రిల్లో రాసేది కొంచెం ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అంటారు కదా, ఆ టైప్. కానీ కంపల్సరీగానే రాయాలంట. ఆ 2 ఎగ్జామ్స్ అయిపోతేనే రిజల్ట్ రిలీజ్ చేస్తారంట. చూడాలి ఎలా ఉంటుందో మరి. ఇంకా నేనైతే నా ఫ్రెండ్స్ పిల్లల్ని, నాకు తెలిసిన వాళ్ళని అందరినీ కనుక్కుంటున్నాను, ఎలా ఉంది 10th ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి, నీకు ఎలా అయిపోతే నాకు చెప్తా ఉండు, మా పాపకు చెప్తాను అనేసి అంత. సుదర్శన్ ఉండేసి గమ్ముగుండు పూజలు అడగద్దు, అదేముంది సింపులే, మనం చూసుకోవచ్చులే అంటూ ఉంటాడు. కానీ ఏందో అలా అడిగి తెలుసుకొని టెడ్డీకి చెప్పాలి, అది చదువుకోవాలి అలా అనేసి అనుకుంటా ఉంటాను. ఇంకా ఈ డ్రెస్ ఏమంటే మా సుదర్శన్ మింత్రాలో నా కోసం ఆర్డర్ చేశాడనమాట. ఏమో ఈ మధ్య మా సుదర్శన్ నార్మల్గా మింత్రాలో షాపింగ్ చేస్తుంటాడు, టీషర్ట్స్ అలా తీసుకుంటుంటాడు, నైట్ ప్యాంట్స్, షార్ట్స్ అట్లా. అలాంటప్పుడు అంతా ఏదైనా నచ్చితే నాకు ఇప్పటికీ ఒక 4 డ్రెస్సెస్ ఏమో ఆర్డర్ చేస్తున్నాడు. సో అదొకటి అనమాట. అంటే రీసెంట్ డేస్లో ఆర్డర్ చేస్తున్నాడు 4 డ్రెస్సెస్. ఇంకా ఇదేమంటే వాటర్ మిలన్ చెప్పాను కదా, టెడ్డీకి యాపీకి వాటర్ మిలన్ అంటే భలే ఇష్టం. ఫేవరెట్ ఫ్రూట్ ఏదంటే వాటర్ మిలన్ చెప్తుంది. అంటే ఆ సీజన్ బట్టి ఆ ఫేవరెట్ అయిపోతుంది అనమాట ఆ ఫ్రూట్ వాడికి. అందుకని ఇంకా వాటర్ మిలన్ ఇంతకు ముందు చూపించిన మీకు ఒక వాటర్ మిలన్, అది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అసలు ఆ కలర్ చూసారు కదా ఎలా ఉందో, అసలు టేస్ట్ లెస్ అట్లా ఉండింది. ఇంకా మా సుదర్శన్ ఉండేసి బయట వెళ్ళున్నాడనమాట, అప్పుడు ఇది తీసుకొచ్చాడు. ఇది చూడడానికి రెడ్గా ఉంది, చాలా బాగుంది, కాకపోతే తింటా ఉంటే సప్పగా ఉంది, అంత టేస్టీగా లేదు.
కానీ చూడ్డానికి బాగుంది కదా అన్నట్టుగా తినేసాము. ఎంత ఎండలు అంటే అంత ఎండలు ఉన్నాయి అబ్బా అసలు బెంగళూరులో. ఇంకేదైనా చల్లగా తినాలి, ఇంక ఆయిల్ పెట్టామనుకోండి హెడ్కి, ఇంకా అంతే సంగతులు, అలా అయిపోతూ ఉంది. ఇంకా నాకు పీరియడ్స్ టైం అనమాట. ఒక్కొక్కసారి పీరియడ్స్ టైంలో నాకు ఎట్లా అయిపోతుందంటే కొంచెం హెల్త్ ఫుల్ రెస్ట్లో ఉంటాను, ఎక్కువ లెగ్స్ పెయిన్ వచ్చేస్తాయి, కొన్నిసార్లు హెడ్ఏక్ వచ్చేస్తుంది, మైగ్రేన్ ఎక్కువ అయిపోతుంది, అలా ఉంటుంది. సో ఆ టైంలో ఏమంటే నేను ఇంకా ఎక్కువ స్టాండ్ చేయలేను అనమాట. ఇంకా అప్పుడు అలాంటి టైంలో మా సుదర్శన్కి మూడు ఉన్నప్పుడు వంట చేసేస్తాడు. లేదు అనుకోండి ఆర్డర్ చేసుకుందాంలే బుజ్జి రోజుకి అలా అనేసి అంటాడు. సో ఇప్పటివరకు ఈ రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేయలేదంట. ఏదో ఎన్పిఆర్ అని ఉంది, అది నందిని అనుకున్న దాని పేరు. సో ఆ రోజు సాటర్డే అనమాట. ఇంకా మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా వాళ్ళ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా అరిటాకులు కూడా ఇచ్చారు, వావ్ అనిపించింది వాటి చూసి. ఇంకా బాక్సెస్ చూడగానే నాకు వావ్ బాబాయ్ ఎంత బాగున్నాయి, ఈ బాక్స్ ఎత్తి పెట్టుకోవాలి అనిపించింది అనమాట. ఇంకా రైస్ కూడా క్వాంటిటీ అందరికీ అంటే టూ టైమ్స్కి సరిపోతుంది. ఇంకా లంచ్కి తెప్పించుకున్నాం అనుకోండి డిన్నర్కి కూడా సరిపోతుంది, అంత క్వాంటిటీ ఇచ్చారు. ఇంకా మా సుదర్శన్ ఆ డబ్బాలో నుండి డబ్బాలు అన్ని తీస్తూనే ఉన్నాడు, ఎంతసేపు తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా గీ ఇచ్చారు, పాపడ్ ఇచ్చారు, అంటే అన్నిటికీ ఇస్తారు మీల్స్ అనగానే, కానీ వీళ్ళు ప్రాపర్గా ఉందన్నమాట వీళ్ళు ప్యాకింగ్ అంతా. చూసారు పప్పుల పొడి ఇచ్చారు, ఆవకాయ కూడా ఇచ్చారు దాంట్లో. ఇంకా వీళ్ళ కర్రీస్ కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. అంటే అన్ని దగ్గర ఆంధ్ర కర్రీస్ అంత టేస్టీగా అనిపించవు కదా, ఆంధ్ర ఫుడ్ అంటారు కానీ అది డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తాయి, కానీ వీళ్ళది మాత్రం కొంచెం బాగానే ఉన్నాయి. అంటే మా సుదర్శన్కి చాలా బాగా నచ్చింది. నాకేమంటే హెల్త్ బాగాలేనప్పుడు తింటే నాకు ఎలా ఉంటుంది, ఎంత టేస్టీ ఫుడ్ కూడా మనకు అంతగా నచ్చదు కదా, మనకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి అసలే ఆ టైంలో, విసుగ్గా ఉంటుంది, ఎప్పుడెప్పుడు లేచేసి వెళ్ళిపోదామా అనిపిస్తుంది, తినబుద్ధి కాదు, ఎక్కువగా కొంచెం కోపంగా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ అనమాట నాది అప్పుడు. అసలు అలా నాకు ఆ టైంలో నాకు ఈసారి 3 days అట్లే సఫర్ అయ్యాను. ఎందుకో తెలియదు, 3 days నేను డాట్ వేసుకున్నాను, అస్సలు నాకు హెడేక్ తగ్గలేదనమాట. ఆ జెండు బామ్ అయితే పూస్తూనే ఉన్నాను, తగ్గలేదు. దాని తర్వాత అదేమది హాట్ వాటర్లో లెగ్స్ పెట్టి చూసుకున్నాను, అంటే ఆ మైగ్రేన్ తగ్గడానికి టిప్స్ ఉంటాయి కదా చాలా వరకు, అవన్నీ చేశాను కానీ తగ్గనే లేదు. అలా అంటే ఆ టైంలో అలా వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట, మళ్ళీ తగ్గిపోయింది, బాగానే ఉన్నాను. ఇక్కడ మీకు ఏమేమి కర్రీస్ ఇచ్చారనేది కూడా చూపిస్తున్నాను. ఇంకోటి ఏమంటే నాకు వీకెండ్ టైం సాటర్డే సండే, ఫ్రైడే సాటర్డే సండే, ఆ టైంలో నాకు పీరియడ్స్ వస్తే నాకు చాలా హ్యాపీ అనమాట. సుదర్శన్ ఇంట్లో ఉంటారు, పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు, నాకు అంత పని ఉండదు, కొంచెం రెస్ట్లో ఉండొచ్చు అలా అనుకుంటాను. కానీ మా సుదర్శన్ టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, మెయిన్గా మా సుదర్శన్ ఏమనుకుంటారు, వీకెండ్ బుజ్జు, నువ్వు వీకెండ్ అయ్యావు బుజ్జు, అయ్యో ఇంక సచ్చాం బుజ్జు మేము అనేసి అంటారు అనమాట. అలా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్. నేనేమంటే అమ్మాయి మా సుదర్శన్ ఉన్నాడులే చూసుకుంటాడులే అనేసి ఉంటే, ఒక్కొక్కసారి మా సుదర్శన్ ఉండేసి బుజ్జు అనేసి అంటుంటాడు. ఏమంటే వీకెండ్ అయితే సినిమాకి అనిపిస్తుంది అనమాట ఇంకా మా సుదర్శన్కి నాకు అలా ఉన్నప్పుడు. ఇంకా ఇక్కడ కర్రీస్ ఇవన్నీ పక్కన పెడితే మా సుదర్శన్ సర్వ్ చేస్తాడే, దాన్ని చూసే నోట్లో వాటర్ వచ్చేస్తాయి అనమాట, తినాలి అనిపిస్తుంది, అలా ఉంటుంది. సో ఇంకా అన్నీ పెట్టుకున్నాము, మంచి ఫుడ్ అనమాట ఆ రోజు లంచ్. ఇంకా నేను ఈ మధ్య ఏమంటే సైక్లింగ్ చేశాను. ఏమంటే రీసెంట్గా మేము సైక్లింగ్ వెళ్దాం అనుకున్నాం, మా యోగా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక స్పాట్కి వెళ్ళాలి, అట్లా ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. అప్పుడు నేను వెళ్ళలేకపోయాను అనమాట, అప్పుడు నేను తిరుపతికి వెళ్ళున్నాను ఆ టైంలో. సో అందుకనేసి ఏమైందంటే ఇంకా ఆ రోజు నేను రాలేదని చెప్పేసి వాళ్ళే వెళ్ళారు. ఇంకా టెడీ సైకిల్ ఉంటే వాళ్ళకి ఇచ్చాను, ఒకరికి లేదంటే వాళ్ళు హ్యాపీగా వెళ్ళేసి వచ్చారు. టెడీ సైకిల్ అప్పుడు మంచిగా ఇంకొంచెం ఏమంటారు సర్వీస్ చేసేసి ఇచ్చాను అనమాట. ఇంకా అది కొత్తగా బాగుండింది. ఇంకా టెడ్డీ ఒకసారి తొక్కింది, దాని తర్వాత నేను ట్రై చేద్దాము అనేసి అనుకున్నాను. సో చాలా ఈజీగానే ఉంది, బాగుంది. అంటే అప్పుడెప్పుడో ఫస్ట్లో ట్రై చేశాను, దాని తర్వాత మళ్ళీ చేయలేదు. మళ్ళీ ఇంకా ఒక 2 days సైక్లింగ్ చేసుకున్నాను. ఇంకా ఇవేమంటే నజ్జు కోసము పూతరేకులు ఆర్డర్ చేశాను, యూఎస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మా చెల్లి నజ్జు, మా మమ్మీ, మధ్యలో వచ్చేసి మా పిన్ని అనమాట. మీకు మా పిన్ని గుర్తే ఉంటుంది, నేను ఒకసారి బ్లాగ్లో పెట్టాను కూడా. సో నజ్జు ఇంకా యూఎస్కి బయలుదేరిపోతూ ఉంది. యాక్చువల్గా మేము కూడా వెళ్ళాల్సింది నజ్జుకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, బట్ మేము వెళ్ళలేకపోయాము. అదే చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అనేసి, సో నేను ట్రావెల్ చేయలేకపోయాను, అలా అనేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా పాపం నజ్జు చాలా చెప్పింది, రా ఈసారి తప్పకుండా రండి, మీరు నాకు సెండ్ ఆఫ్ చేయడానికి రండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాను అనేసి అనింది. కానీ వెళ్ళలేకపోయాను. ఇంకా చాలా బాధ అనిపించింది. ఇంకా మా డాడీ నాకు వీడియోస్ తీసి పంపించారనమాట, ఇంకా అదే మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా నజ్జుతో ఎలాగో మా పిన్ని, ఇంక దాని తర్వాత నజ్జు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట, తను వచ్చింది తనకి ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో వాళ్ళే అనమాట ఫ్రెండ్,
ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అతను. చాలా మంచి వాళ్ళు, చాలా క్లోజ్గా ఉంటారు అసలు. ఇంకా నజ్జుని వాళ్ళు వెళ్ళేంత వరకు నైట్ అనమాట, ఆ రోజు నైట్ 10:30కి ఆ టైంలో ఫ్లైట్ నజ్జుకి. ఇంకా చాలా ఏడ్చింది, ఫోన్లో ఏడిపే. ఇంకా ఈ వీడియోలో చూస్తుంటే కూడా నాకు కంట్లో వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి. మా మమ్మీ అయితే పాపం ఎక్కిలు పెట్టి ఏడ్చుకుంటా కూర్చుంది. మా పిన్ని ఉంది కాబట్టి కొంచెం హ్యాపీగా కొద్దిగా చూడగలుగుతున్నాం మమ్మీని. ఇంకా మా డాడీ అయితే బయటపడ్రు, అంతే చాలా బాధపడుతూ ఉంటారు లోపల. కానీ ఏం చేస్తాం, ఒకటి కావాలంటే ఒకటి ఉండదుగా, ఇంకా అదే మనకి లైఫ్. సో ఇంకా తప్పకుండా వెళ్ళాల్సింది. సో అలా బయలుదేరిపోతూ ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నజ్జుకుంటాయి అనేసి అనుకుంటున్నాను. నేనైతే చాలా మిస్ అవుతున్నాను నజ్జుని. మిస్ యూ సో మచ్ నజ్జు, లవ్ యూ సో మచ్. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. Thank you for watching. Take care. Bye-bye.